బీజేపీలో ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒక కవిత్వం చెప్పినా పార్లమెంట్లో అది వాజ్పేయి గారే చెప్పాలి. ఆ కవిత్వాన్ని కూడా రాజకీయానికి జోడించి అతి సున్నితంగా ప్రతిపక్షాన్ని విమర్శించే తీరు, అదే రకంగా భారతదేశ ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి అనేక సంస్కరణలు ఆ రోజుల్లో కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఉన్న అనుబంధం ఈరోజు గుర్తు చేసుకోవాలి. అభివృద్ధి ప్రదాతగా విజన్ 2020 చెప్పినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా తెలంగాణ విభజన తర్వాత ఈరోజు హైదరాబాదు ఏ రకంగా అభివృద్ధి చెందిన పాత్రలో ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకున్నటువంటి టెలికమ్యూనికేషన్స్ విషయంలో, రోడ్స్ విషయంలో కానీ వాజ్పేయి గారు చూపించినటువంటి చొరవ మన రాష్ట్రం పట్ల ఆ రోజు చిరస్మరణీయమని, ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు, అదే రకంగా కూటమి శ్రేణులమైన మేమందరం కూడా వారికి ఘన నివాళులు అర్పించి, వాజ్పేయి గారి యొక్క లోటు మరణం ఈ దేశానికి ప్రత్యేకంగా ఎవరు తీర్చలేనటువంటి లోటు, వారు దూరం కూడా